మహాధిపత్యము నొందిన వాడును ఇశ్రాయేలీయులకు స్తోత్ర గీతములు మధుర గానము. గీతాలు రాయటం ఆయనే, దాన్ని గానము చేయటం ఆయన. సితారా స్వరమండలమా మేలుకో, దేవుని స్తోత్రం. కనుక వేకువనే లేచి తెల్లవారకు ముందు మొరపెట్టి అర్ధరాత్రి వేళ మేలుకొని ఈ దావీదుని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. దేవుని స్తోత్రం. దావీదు దేవుని పక్షముగా ధైర్యముగా నిలబడిన నీతిమంతుడుగా అప్పుడు కనబడుతున్నాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటాడట. దేవుని స్తోత్రం. ఈనాడు మన దేవుడు యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం అంట. దేవుని స్తోత్రం. గొర్రెపిల్ల సింహమా, గొర్రెపిల్ల సింహమా. అప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు, కొదమ సింహంగా రానై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయని ప్రకటన గ్రంథములో ఉంది. ఆయన పాదములు అగ్నిలో పుటము వేయబడిన బంగారం వలె ఉన్నాయట. కళ్ళు ఎప్పుడు ఎర్రబడతాయి? అగ్ని జ్వాలలుగా. ఎందుకు? ఈయన మనస్సు లేనోళ్ళు వందనాలు చెప్పలేరు, వాళ్ళ అహం దెబ్బతింటది. వందనాలండి అమ్మగారు అంటాకి ఇష్టపడదు, చేతులు ఎత్తటానికి వాళ్ళకి ఇష్టం అవ్వదు. దేవుని ఇష్టం కొందరికి, నాకు కూడా అలవాట్లేదు. ఎందుకనో దేవుని ఇష్టం. నేను ఒక మాట అంటాను, దేవుని పేరట మీరు గౌరవముగా వందనాలు చెప్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్తాను. దేవుని ఇష్టం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఎవరైతే వందనాలు చెప్తున్నారో వారికి దీవెన కొరకు నేను దీవిస్తాను. దేవుని స్తోత్రం. నేను దావీదు యాకోబు దేవుని చేత అభిషేకం పొందినవాడట. ఒక రాత్రి కాలంలో తెల్లవారుజామున పరిశుద్ధాత్మతో నింపి ఆ రోజు సాయంకాలం మృతుల్ని బ్రతికించిన నా దేవుడు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడు. నేను మార్పు లేనివాడను కనుకే మీరు ఇంకా లయము కాలేదంటాడు. అంటే ఈ పాటికే లయం చేసేసిన భూమి ఆకాశములు ఏమైపోతే మహావేంద్రముతో లయమైపోతాయట. పంచభూతాలు మహావేంద్రముతో లయమైపోయే కాలములో ఉన్న మనం ఇంకా కొంచెం మన కోసము దేవుడు ఆయన రాకడ ఆలస్యము చేయించు ఉన్నాడు. దేవుని స్తోత్ర. దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త ప్రవర్తన యందు కొంచెం బుద్ధిహీనత త్రాసులో వేస్తే జ్ఞానమును ఘనతను కూడా తేలకూడదట. బుద్ధిహీనత కొంచెం ఉంటే చాలట. బుద్ధిమంతులు ఆకాశ మండలములో జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు జ్యోతుల వలె ప్రకాశిస్తుంటే కొంచెం బుద్ధిహీనత ఉంటే జ్ఞానాన్ని ఉన్న ఘనతను కూడా తేలకూడదట. వినండి, హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. శిష్యారాన్ని జయించడానికి నిజముగా ప్రభు దెబోరాని వాడుకున్న నీవు ప్రవక్తి దెబోరా ఉందని చెప్పావు. పౌలు గారు స్త్రీని బోధించకూడదున్నప్పుడు 10,000 మంది ఇశ్రాయేలు జబులీని నీ కుమారుడైన క్రీస్తుని కని మా ప్రభు పరిశుద్ధురాలుగా ఉన్న మరియకును ప్రభు మీ ఆత్మతో సంధించిన రీతిగా ఆత్మీయ బిడ్డల్ని కనటానికి మేము చూడటానికి నీ ఆత్మతో సంధించి నడిపించుచూ ఉన్నావు. ఈ సంవత్సరం అంతా కాపాడావు. మరొక
నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నావు. నీ పుట్టిన ఎఫ్రాయిము గారి చేతులు ఆఖరి బాగా ఉద్యోగంగా వాయించవలసింది వచ్చేస్తున్నాడు అని దేవుడి స్తోత్రం. అందరూ చెప్పకూడదు. క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. యేసురాజు పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు ఏమన్నాడంటే నేను నిజమైన వెలుగున్నాడు. యోహాను భక్తులైన ప్రతి మనిషిని వెలిగించుండేది. ఇక్కడ ఈ కోరుకు వెలిగించారు, తర్వాత ఈ కోరుకు వెలిగిపోబడ్డాడు. అలాగే దేవుడు అమ్మగారిని చీకటిలో ఉన్న అమ్మగారిని దేవుడు ఆశ్చర్యకరమైన వెలిగించేవారిగా ఉండాలి. అన్య దేవుడు ఏదంటే మీ వెలుగును ప్రకాశింపజేసే వారిగా ఉండాలి. ఈ కోపంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది మనకి వెలిగించి
ఆ ప్రాణ ప్రియుడా నీకే స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా ఆ ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా ఆ ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే